తాను రోహిణి అందే ప్రీతి పెట్టుకున్నాడు కానీ మిగతా వాళ్ళని అంత ఎక్కువగా ఆదరించలేదన్నా. వాళ్ళకి బాధ కలిగింది. తండ్రి దగ్గరికి వెళ్ళారు, దక్ష ప్రజాపతికి చెప్పారు, ఏమండి నాన్నగారు, ఈ మా భర్త అయినటువంటి చంద్రుడు ఇలా చేస్తున్నాడు, రోహిణి అందే ప్రీతి ఉన్నది కానీ మా ఎందు ప్రీతి లేదన్నారు. అయితే ఇవన్నీ మనకి అంతరిక్ష కేంద్రంగా జరిగినటువంటి దివ్యమైనటువంటి శక్తుల యొక్క కథల యొక్క వర్ణనని మనకు అర్థమయ్యే రీతిగా కథ రూపంలో చెప్తున్నాడండి ఋషి. మనకి ఆకాశంలో కనిపించే చంద్రుడే చంద్రుడు కాదు. ఈ చంద్ర మండలానికి అంతటికీ ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవతను మనం పూజిస్తాం ఎప్పుడూ కూడా. సూర్యమండలానికి అంతటికీ ఒక అధిష్టాన దేవత ఉంటుంది. అందుకనే యక్ష ప్రశ్నల్లో మహాభారతంలో సూర్యుడంటే ఎవరయ్యా అని అడిగాడు ధర్మరాజుని. ఆ వచ్చినటువంటి ఆ కొంగ అడుగుతుంది, ఆ యొక్క ప్రశ్న అడుగుతుంది. అడిగితే ఆయన